హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 154 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,253 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 44 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,558 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఈరోజు బర్గర్ కింగ్ ఐపీఓ ఒక లిస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళ ఐపీఓగా ఆల్మోస్ట్ 60 రూపీస్లో అయితే వీళ్ళు మార్కెట్లో రావడానికి ప్రయత్నించారు. బట్ లిస్టింగ్ మనకు ఆల్మోస్ట్ 115 రూపీస్ దగ్గరగా మార్కెట్లో లిస్ట్ అవ్వడం అయితే జరిగింది. సో 92% లిస్టింగ్ గెయిన్స్ అయితే బర్గర్ కింగ్ ఐపీఓలో కనిపించాయి. ఆ 90% లిస్టింగ్ గెయిన్స్ నుంచి ఫైనల్ క్లోజింగ్ గెయిన్స్ అయితే 125%గా ఉందన్నమాట. సో బర్గర్ కింగ్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం కంటే కొంత బెటర్గా లిస్ట్ అవ్వడం అండ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో ఈ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఆల్మోస్ట్ 55 to 60% ఉన్నది కాస్త ఇప్పుడు అబోవ్ 80%కి మూవ్ అవ్వడం జరిగిందనమాట. సో బెక్టర్స్ ఫుడ్లో కూడా ఇలాంటి లిస్టింగ్ గెయిన్సే కనిపించడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందనే ఒక హోప్స్తో గ్రే మార్కెట్లో చాలా స్ట్రాంగ్ డిమాండ్ బర్గర్ కింగ్ ఐపీఓ స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ తర్వాత అయితే మారడం జరిగింది. అండ్ బర్గర్ కింగ్ ఐపీఓలో అప్లై చేసిన మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్కి అయితే ఈ ఐపీఓ రిలేటెడ్ గా లిస్టింగ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్ టర్మ్ కోసం నేను అప్లై చేస్తున్నానని కూడా ఆ వీడియోలో నేను అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్నూన్ 1:35 అరౌండ్ మీకు టెలిగ్రామ్లోకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఏబిఎస్ రెజిన్ ఒక ప్రైజెస్ అనేది మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో మీన్స్ అక్టోబర్తో పోలిస్తే నవంబర్ నెలలో ఏబిఎస్ రెజిన్ ఒక ప్రైజెస్ 72% గ్రో అయ్యాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అంటే ఈ నవంబర్ డేటాని లాస్ట్ ఇయర్ నవంబర్ డేటాతో కంపేర్ చేస్తే 143% గ్రో అయింది. కాబట్టి వీటి రిలేటెడ్గా బిజినెస్ చేస్తున్న బీఈపీఎల్ అలాగే ఐనియోస్ వాళ్ళకి ఇది అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట. అసలు ఈ ఏబిఎస్ రెజిన్ అంటే ఏంటి, ఇది మనం వేటిల్లో యూస్ చేస్తూ ఉంటాం అంటే మనకు కనిపిస్తుంటాయి కదా, అప్లయన్సెస్ అన్ని కనిపిస్తుంటాయి కదా, ఇవి తయారు చేస్తున్న ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏబిఎస్ రెజిన్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఎల్జీ కానీ శాంసంగ్ కానీ వాళ్ళు తయారు చేసే అప్లయన్సెస్ లో యూజ్ చేసే ప్లాస్టిక్ అనేది స్పెషల్లీ ఎక్కడెక్కడైతే థర్మో ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటారో అక్కడంతా కూడా ఏబిఎస్ రెజిన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇండియాలో మోస్ట్లీ 2 ప్లేయర్స్ మాత్రమే ఈ ఏబిఎస్ రెజిన్ ని సప్లై చేస్తున్నారు. ఒకరు బీఈపీఎల్ బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్, ఇంకొకరు ఐనియోస్ వాళ్ళు. సో ఈ అప్డేట్ మార్కెట్లోకి ఎప్పుడైతే ఫ్లో అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ప్రైసెస్ లో సడన్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ మీకు ఆల్మోస్ట్ 135 నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా. ఇక్కడ మీరు కొంత జాగ్రత్తగా గమనిస్తే ఐనియోస్ ఒక షేర్ ప్రైస్ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి కూడా కొంత ఫ్లాట్ గానే ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ 135 ఎప్పుడైతే మనకి ఈ డేటా రిలీజ్ అయిందో ఏబిఎస్ రెజిన్స్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 70%, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వాటి ప్రైసెస్ 140% గ్రో అయ్యాయని ఆ పాయింట్ ఆఫ్ టైంలో 135 నుంచి కూడా మనకి ఐనియోస్ అలాగే బీపీఎల్లో మనకి స్ట్రాంగ్ గెయిన్స్ అయితే కనిపించడం జరిగింది. ఫ్రెండ్స్, నేను వీడియోలో ఎలాగో వీటి రిలేటెడ్గా మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. బట్ మార్కెట్ టైమ్స్లో వచ్చే అప్డేట్స్ మీకు ఇమీడియట్గా ఇవ్వడానికి మీరు టెలిగ్రామ్లో ఉంటే ఒకవేళ నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఉంచండి. ఒకవేళ లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డే ట్రేడర్ తెలుగు కంప్లీట్గా ఇంగ్లీష్లో సర్చ్ చేస్తే 1,32,000 దగ్గరగా మన వాళ్ళందరూ ఉన్న ఛానల్ అయితే కనిపిస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గా గవర్నమెంట్ హోల్డ్ చేసిన 87.4% వాటా నుంచి 20% వాటా దగ్గరగా ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది కదా. సో ఓఎఫ్ఎస్ ప్రైస్ని 1,367 రూపీస్కి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఆ ఓఎఫ్ఎస్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ వస్తున్నా సరే ఐఆర్సిటీసీ షేర్ ప్రైస్లో ఎక్కువగా ర్యాలీ కనిపించలేదన్నమాట. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో షేర్స్ని ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తే ఒక 20-30% దగ్గరగా కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా ఎక్కువగా ఫాలో అవుతుంది. కాబట్టి ఐఆర్సిటీసీలో ఎక్కువ వాల్యూమ్స్ కూడా మనకు కనిపించేవి కాదు. బట్ ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్గా ఉన్న అన్సర్టనిటీ కంప్లీట్ అయిపోవడం అనేది ఐఆర్సిటీసీ రిలేటెడ్గా మనం ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా చూడాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఎండిసి ఒక షేర్ బైబ్యాక్ అయితే December 17th ఓపెన్ అవుతుంది అండ్ December 31st అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం టీసీఎస్ బైబ్యాక్ రిలేటెడ్గా కూడా డేట్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అగైన్ మెన్షన్ చేస్తున్నాను, టీసీఎస్ బైబ్యాక్ ఒక స్టార్టింగ్ డేట్ December 18th అండ్ అలా పార్టిసిపేట్ చేసే ఒక టైం ఎండ్ అయ్యేది January 1st అనమాట. December 18th నుంచి January 1st వరకు టీసీఎస్ బైబ్యాక్ ఒక విండో అయితే ఓపెన్లో ఉంటుంది. ఎన్ఎండిసి బైబ్యాక్ ఒక విండో December 17th నుంచి December 31st వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. విప్రో బైబ్యాక్ రిలేటెడ్గా డేట్స్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. నెక్స్ట్ ఈరోజు సిపిఐ డేటా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నవంబర్ సిపిఐ డేటా 6.93%గా ఉందన్నమాట. అదే మనకి అక్టోబర్ సిపిఐ డేటాతో కంపేర్ చేస్తే ఇది కొంత బెటర్గా ఉంటున్నట్టు. అక్టోబర్లో సిపిఐ ఆల్మోస్ట్ 7.6 అరౌండ్ అయితే నమోదు అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో 7.6 నుంచి 6.93కి మూవ్ అవడం అనేది మనం స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గాను అండ్ బయట ఉండే ధరలు రిలేటెడ్ గాను మనం పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఈ నెంబర్ తగ్గుతుండే కొద్దీ ఆర్బీఐ రేట్ కట్ రిలేటెడ్గా పాజిటివ్ డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఇలా ఈ పర్సంటేజ్ తగ్గడం అనేది బయట ధరలు కూడా తగ్గుతున్నాయన్న ఇండికేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ సిప్లా ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 4% అయితే గెయిన్ అవడం జరిగింది.
దాని రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ని నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వచ్చిన అప్డేట్ ఏంటి, సెల్జిన్ అనే ఒక కంపెనీ క్యాన్సర్ డ్రగ్ని తయారు చేస్తూ దాని రిలేటెడ్గా పేటెంట్ని హోల్డ్ చేస్తూ ఉంది. బట్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అవ్వకముందే సిప్లా వాళ్ళు ఆ డ్రగ్కు సంబంధించిన జెనరిక్ వర్షన్, యాక్చువల్గా పేటెంట్ ఎక్స్పైర్ అయ్యాక జెనరిక్ వర్షన్ ని మార్కెట్లోకి తీసుకురావాలి. బట్ సిప్లా వాళ్ళు పేటెంట్ ఎక్స్పైర్ అవ్వకముందే జెనరిక్ వర్షన్ ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాబట్టి పేటెంట్ హోల్డ్ చేస్తున్న సెల్జిన్ కంపెనీ కోర్టులో కేసు వేసి ఆ కోర్టులో కేసు అయితే ఎప్పటి నుంచో రన్ అవుతుంది. అనూహ్యంగా కోర్టులో కేసు సెటిల్ అవ్వడానికి ముందే ఈ సెల్జిన్ అనే కంపెనీ, పేటెంట్ ని హోల్డ్ చేస్తున్న కంపెనీ అండ్ ఈ సిప్లా వాళ్ళు ఒక ఒప్పందానికి రావడం జరిగిందనమాట. ఆ ఒప్పందం రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అఫీషియల్ గా వాళ్ళు బయటకు చెప్పలేదు, కాన్ఫిడెన్షియల్ అంటున్నారు. బట్ ఎనీవే వాళ్ళు వచ్చిన ఒప్పందం ప్రకారం సెల్జిన్ వాళ్ళు సిప్లా వాళ్ళకి FY23 నుంచి ఆ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అనేలాగైతే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది కొన్ని కండిషన్స్ తో. సో ఈ అప్డేట్ మనకి నిన్న అప్డేట్ అవడంతో ఈ రోజు మార్నింగ్ మనకి ఎంకే గ్లోబల్, నోమరా అలాగే క్రెడిట్ సూస్ వీళ్ళందరూ కూడా సిప్లా రిలేటెడ్ గా పాజిటివ్ టార్గెట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంకే గ్లోబల్ వాళ్ళు సిప్లా టార్గెట్ ని 1000 గా మెన్షన్ చేస్తుంటే నోమ్రా వాళ్ళు 861 అండ్ క్రెడిట్ సూస్ వాళ్ళు 885 దగ్గరగా సిప్లా టార్గెట్ ని అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా కామన్ గా చెప్తున్న పాయింట్ అంతా ఒకటే, ఈ రెవ్లిమిడ్, ఈ సెల్జిన్ కి సంబంధించిన డ్రగ్ కి వీళ్ళు జెనరిక్ వర్షన్ FY23లో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇది వీళ్ళ రెవెన్యూస్ కి యాడ్ అవుతుంది, అది వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి పాజిటివ్ గా టార్గెట్ ప్రైసెస్ మేము అప్గ్రేడ్ చేస్తున్నాం వీళ్ళు సిప్లా రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా గురించి మాట్లాడుకోవాలి. ఓలా అనగానే బయట క్యాబ్స్ అలాగే రెంటల్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అనే ఒక ఒపీనియన్ వస్తూ ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన హొసూర్లో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఈ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారనమాట. సో దీని రిలేటెడ్ గా వీళ్ళు 2400 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటున్నారు. తద్వారా 10,000 జాబ్స్ దగ్గరగా క్రియేట్ అవుతాయంటున్నారు. పర్ ఇయర్ 2 మిలియన్ ఈ స్కూటర్స్ దగ్గరగా బ్యాటరీ ద్వారా రన్ అయ్యే స్కూటర్స్ ని వీళ్ళు తయారు చేయాలనుకుంటున్నారని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు టెలిగ్రామ్ లో ఆల్మోస్ట్ 10:55 అరౌండ్ నేను మీకు 3 ఇమేజెస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అలాగే లార్జ్ క్యాప్ ఆ కేటగిరీస్ లో ఏ కంపెనీస్ కి అయితే అప్పు తక్కువగా ఉందో, డెట్ ఫ్రీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ నేమ్స్ అండ్ వాటి రిలేటెడ్ గా అయితే కొంత డేటా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కేవలం ఇవే డెట్ ఫ్రీ కాదు, ఇంకా చాలా డెట్ ఫ్రీ కంపెనీస్ ఉన్నాయి. సెలెక్టెడ్ నేమ్స్ మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ లార్సన్ టుబ్రో గురించి మాట్లాడుకోవాలి. అలాంటి వాళ్ళు ఇంట్రాడే సెషన్స్ లో 2500 crores విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళకి అలాట్ అయ్యాయని ఎలాగైతే అప్డేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించిన ఆర్డర్స్ అంటున్నారు. కొన్ని ఆర్డర్స్ బిల్డింగ్ అలాగే రెసిడెన్షియల్ బిజినెస్ రిలేటెడ్ గా వచ్చాయని, ఇంకొన్ని ఆర్డర్స్ పవర్ ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా చేయాల్సిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వచ్చాయని, అండ్ వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా రెప్యూటెడ్ క్లయింట్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చాయని, అండ్ వాటి వర్త్ 2500 crores దగ్గరగా ఉందని ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ మనం ప్రీవియస్ గా కొన్ని డేస్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్న లెవెల్సే. నిన్నటి వీడియోలో నిఫ్టీ సపోర్ట్ 13,460 అండ్ రెసిస్టెన్స్ 13,590 అనుకున్నాం కదా. ఈ రోజు నిఫ్టీ ఒక లెవెల్స్ ని మీరు గమనిస్తే హైయెస్ట్ 13,597, లోయెస్ట్ 13,472 అనమాట. మార్నింగ్ ఓపెనింగ్ లో 13,590 అరౌండ్ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 13,470 వరకు ఫాలో అవడం జరిగింది. ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి అగైన్ సపోర్ట్ తీసుకొని మనకు కొంత స్టెబిలైజ్ అయ్యి ఫైనలీ 13,558 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీనే నిఫ్టీ మూవ్ అయింది కాబట్టి, అండ్ ఈ లెవెల్ ని కూడా కొంత రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఫర్దర్ గా కూడా ఈ లెవెల్స్ ని నేను గమనిస్తున్నాను. అండ్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీనే మూవ్ అయింది. బట్ సపోర్ట్ ని అలాగే రెసిస్టెన్స్ ని రెండింటిని కూడా ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో టెస్ట్ చేయలేదు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 24th December వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అనమాట. సో నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నాం, 13,200 to 13,800 ఆ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉండడానికి నెక్స్ట్ వీక్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం కదా. బట్ 600 పాయింట్ రేంజ్ అనేది కొంత ఎక్కువగా ఉంది. సో కొంత లోయర్ రేంజ్ని చూడాలనుకుంటే ఏ రేంజ్ని చూడొచ్చు అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్. సో 600 పాయింట్ రేంజ్ అని తీసుకోవడానికి మెయిన్ రీజనే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్లో 13,200 దగ్గర మంత్లీలోను వీక్లీ కాంట్రాక్ట్స్లో కూడా మనకు చాలా స్ట్రాంగ్ డేటా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఫాల్ అయితే 13,200 బ్రేక్ చేయనంత వరకు కూడా నిఫ్టీ రిలేటెడ్ గా మనం అప్ సైడ్ అంటే కొంత లాంగ్ వ్యూతోనే ఉండొచ్చు. అలాగే టాప్ సైడ్ కి వెళ్తుంటే కూడా ఇమీడియట్ గా మనకి 13,800 రెసిస్టెన్స్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉందని ప్రెసెంట్ అయితే ఆప్షన్ రైటర్స్, కాల్ రైటర్స్ అయితే రైట్ చేస్తున్నారు కాబట్టి ఆ 600 పాయింట్ రేంజ్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. బట్ 600 కాకుండా ఇంకొంత తక్కువ రేంజ్ లో చూడాలనుకుంటే 24th December వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్న డేటాను మీరు గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంటే 13,400 అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే 13,700. ఈ రెండు లెవెల్స్ దగ్గర ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా మనకు కొంత స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 13,400 to 13,700 ఆ 300 పాయింట్ రేంజ్ ను కూడా ఇమీడియట్ గా ఉన్న రేంజ్ గా అయితే మనం గమనించవచ్చు. బట్ స్ట్రాంగ్ రేంజ్ అయితే 13,200 to 13,800. అన్ని పాయింట్స్ కాదు, ఇంకొంత తక్కువ పాయింట్స్ తో ఒక రేంజ్ చూడాలనుకుంటే 13,400 to 13,700 ఆ 300 పాయింట్ రేంజ్ కూడా 24th December వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ప్రకారం కొంత సిగ్నిఫికెంట్ గానే కనిపిస్తూ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా?
సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.